హలో ఆల్, వెల్కమ్ టు లెన్స్ ఆన్ ఫుడ్. మనమందరం అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీ కర్రీ చేస్తే బాగుండు అని. సో ఇవాళ నేను అలాంటి కర్రీ అయినా ఎగ్ అండ్ టొమాటో కర్రీ చూపించబోతున్నాను. దోశల్లోకైనా, చపాతీలోకైనా, లేదంటే మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైస్ చేసుకుంటాం కదా, దానిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? దీనికోసం మనం టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ ఎగ్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ని కట్ చేసుకుందాము. ఇప్పుడు టొమాటోని కట్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాయండి. ఇప్పుడు మనం టొమాటోలు వేసేద్దాం. టొమాటోలు ఉడుకుతున్నాయి కదా, ఈలోపు మనం దానికి కావాల్సినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే ఇంట్లోనే ఇట్లా రోల్లో తీసుకుంటానండి. కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మిక్సీలో ఏంటంటే మనకి బాగా పేస్ట్ అయిపోతుంది. దీనికి కచ్చా పచ్చిగా నూరితే టేస్టీగా ఉంటుంది. టొమాటోస్ 20% ఉడికాయి కదా, ఇప్పుడు మనం ఉప్పు, పసుపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. టొమాటోస్ అనేవి కంప్లీట్ గా మొత్తం పోయే వరకు ఉడికించాలి. ఇలా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం ప్లేట్ లో పెట్టుకుందాము. టొమాటోస్ బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసేద్దాం. కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చి వాసన పోయే వరకు ఉడికించండి. ఇలా ఆయిల్ పైకి తెరిలిన తర్వాత మనం దీనిలోకి ఎగ్స్ ని పగలగొట్టుకొని వేసుకోవాలి. టొమాటోలో ఎగ్ వేయగానే ఆరోమా చాలా బాగుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. ఎగ్స్ కొద్దిగా ఉడికాయి కదా, ఇప్పుడు మనం దానిలోకి ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకుందాము. ధనియా పౌడర్, గరం మసాలా వేయగానే ఆ అరోమా అనేది చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే అసలు వెంటనే తినాలనిపించినట్లుందండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అంతేనండి, వెరీ సింపుల్ అండ్ టేస్టీ టొమాటో ఎగ్ కర్రీ రెడీ. మీకు ఎప్పుడైనా తక్కువ టైం ఉన్నప్పుడు, కర్రీ చాలా ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు ఇలా టొమాటో ఎగ్ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.